చండాలంగా అనిపిస్తుంది, నచ్చలేదు. ఎందుకంటే రణబీరు రావణ పాత్రలో నచ్చలేదు. తర్వాత యష్ కన్నడ హీరో మన రావణుడి పాత్ర కదా, ఆయన కూడా ఆయనే రాముడుగా ఇచ్చింటే బాగుండు అనిపిస్తుంది. అవును, రణబీర్ అస్సలు నచ్చలేదు. ఆ రణబీర్కి అంత ఫేస్ కట్ వాల్యూ లేదు. ప్లస్ రాముడు పాత్ర అంటే మనకు గుర్తొచ్చేదంటే పాత ఎన్టీఆర్ గారు, తర్వాత నెక్స్ట్ అంటే బాలకృష్ణ గారు, తర్వాత అంటే వాళ్ళ తప్ప మేము ఎవరిని రాముడిగా ఊహించుకోలేము. రణబీర్ అయితే అసలు అంత రణబీర్కి అంత ఏమంటారు కెపాసిటీ లేదు. ఈ సినిమా నిర్మించడానికి 4,000 కోట్లు అయ్యాయని చెప్పేసి అంటున్నారు, 2 పార్ట్లు చేశారని. సో ఆ బడ్జెట్ అనేది ఈ సినిమా ఆ విజువల్స్ లో కనిపిస్తుందా? అవసరం లేదు, అంత కూడా అవసరం లేదు. అసలు పక్కా ఫ్లాప్ అయిపోతుంది. అందులో ఒకటి రణబీర్ కపూర్ ఉంటే అసలు వేస్ట్ సినిమా అది. రాముడుగా అస్సలు అయితే ఆయన సెట్ అవరు. ఫేస్ వాల్యూ బాగాలేదు, ఆయన ఫేస్ వాల్యూ బాగాలేదు. ప్లస్ ఈ క్యారెక్టర్ సెట్ కాలేదు. రణబీర్ ఇప్పుడు ఇంతకుముందు అర్జున్ రెడ్డి సారీ యానిమల్ తీశారు కదా, అది కూడా అసలు ఏం బాగాలేదు. కానీ వేస్ట్ అది కూడా. ఏంటంటే రణబీర్ కపూర్ గారు నేను బీఫ్ తింటా అని చెప్పేసి ఒకసారి చెప్పడమే జరిగింది. అలాంటి ఆయన తీసుకొచ్చి బీఫ్ తిని ఆయన తీసుకొచ్చి రాముడు పాత్రలు పెట్టిన ఎంతవరకు కరెక్ట్? చాలా ఘోరం అది. బీఫ్ తినిండేవాడు రాముడు కాలేడు. ప్లస్ అందులో ఒకటి యష్ పెద్ద స్టార్ కన్నడలో, యష్ ఆయన్ని తీసుకొచ్చి రావణాసురుడుగా పెట్టడం చాలా ఇది. ప్లస్ నాకైతే రణబీరు రాముడుగా అస్సలు నచ్చలేదు. నాకు రణబీర్ ఆ గెటపే బాగాలేదు, ఆయన దృఢండం బాగలేదు. తర్వాత మజిల్స్ కానీ ఆయన నడవడక కానీ ఆ ఫేస్ కళ కానీ ఏమీ బాగలేదు. అసలు రాముడుగా అసలు ఆయన ఫెయిల్యూర్, ఎవరు చూడరు అసలు. అంతే వేస్ట్ రణబీర్. ఆదిపురుష్ అంటే ఆదిపురుష్ ఆయనకి అంటే ఇద్దరులో ఎవరు కరెక్ట్గా ఉన్నారు అంటే ప్రభాస్ సెట్ అయ్యారో లేదా ఆయన సెట్ అయ్యారో? ఆదిపురుష మూవీనా ప్రభాస్ గారిదా? ప్రభాస్ కూడా ఆ ప్రభాస్ అభిమానులు ఎవరైనా ఉంటే క్షమించండి. ప్రభాస్ కూడా మనకి రాముడిగా సెట్ అవ్వలేదు. అంటే అక్కడ డైరెక్టర్ సరిగా చూపించలేదు. మరి ఏమో ప్రభాస్ అయితే కర్ణుడిగా బాగుంటాడు, తర్వాత భీముడిగా బాగుంటాడు. ప్లస్ కర్ణుడిగానే సూపర్గా ఉంటాడు ప్రభాస్ బాగాలేదు. యష్ అయితే ఓకే అనిపిస్తుంది రాముడిగా. తర్వాత మన బాలకృష్ణ, జై బాలయ్య అయితే సూపర్.